అణగారిన వర్గాల ఆశలన్నీ జగనన్నపైనే. చంద్రబాబును, టీడీపీని జనం ఇక నమ్మరు. కావలి ముసునూరు నుంచి పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు సోమవారం ఉదయం కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీశైలం బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వీరంతా తమ పార్టీలో చేరడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి పట్ల బడుగు బలహీన వర్గాల్లో ఆదరాభిమానాలు వెల్లువెత్తుతున్నాయని ఆయన తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రతాపనను మంత్రిగా చూడాలన్నది, తద్వారా కావలి నియోజకవర్గ అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనే ఆకాంక్ష ప్రజల్లో నెలకొందని జగదీష్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కలికి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముసునూరు అంటే ఈరోజు నేనుంటున్న నా ఇల్లు కూడా ముసునూరుగానే ఉంది. ఈరోజు అటువంటి ముసునూరులో ఈరోజు జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇస్తున్న పథకాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఆకర్షిస్తాయి. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ శ్రీనివాసు వీరందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత, అదేవిధంగా కొంతమంది పెద్దలు, అదేవిధంగా అక్కడ కౌన్సిలర్గా ఉన్న వాళ్ళ సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా ఇందాక సోదరుడు చెప్పినట్టు విజయసాయి రెడ్డి గారు మన జిల్లావాసి, ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడ చదువుకున్న వ్యక్తి, జగనన్న తర్వాత జగనన్న లాంటి వాడు. అటువంటి గొప్ప వ్యక్తి మనకి ఎంపీగా కావటం నిజంగా చాలా సంతోషం. కాకపోతే ఈరోజు ఒక బీసీకి టికెట్ ఇచ్చాయని, అదేవిధంగా ఒక మైనార్టీకి టికెట్ ఇచ్చాయని జగనన్న ఆశీర్వాదంతో ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడిన తర్వాత ఒక పీరికి పండగగా వాళ్ళు వస్తే నేను పోటీ చేయను అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆ ప్లేస్ని భర్తీ చేసేదానికి ఈరోజు ధీరసాగి విజయసాయి రెడ్డి గారు రావటం నిజంగా చాలా సంతోషం. అటువంటి పీరికి పండగకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా అటువంటి విజయసాయిని మనమంతా కూడా మన ఎంపీగా గెలిపించుకుంటే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం. నిన్న కూడా జగదత్తి ఒకటే చెప్పాడు, జగదత్తి ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది అని. అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి ఈరోజు రామాయపట్నం పోర్టు కావచ్చు, ఫిషింగ్ హబ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పడం నిజంగా చాలా అటువంటి వ్యక్తి ఏదైనా అనుకున్నా అంటే జగనన్న ఏ విధంగా మాట ఇస్తే మాట తప్పడు, విజయసాయి కూడా మాట ఇస్తే మాట తప్పడు, పట్టుదల కలిగిన వ్యక్తి, ముక్కుసూటి మనిషి. అటువంటి వ్యక్తి ఈరోజు మనకి రావడం మనందరికీ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. కాబట్టి అందరం కూడా విజయసాయి అన్న గెలుపుకి మంచి మెజార్టీ వచ్చేదానికి మనం అందరం కూడా దోహదపడాలి. ఇకపోతే ఒకటి ఈరోజు చెప్పాలి ఇంపార్టెంట్ రోజు. ఈరోజు చంద్రబాబు నాయుడుకి కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, పేదవాళ్ళకి మంచి చేస్తాము అంటే ఒక భయం, కడుపు మంట. ఏంటంటే ఒక పేదవాడికి ఇంటి స్థలం ఇస్తామంటే దాని మీద కేసు వేస్తారు, ఒక పేదవాడికి అమ్మఒడి ఇస్తామంటే దాన్ని ఏదేదో మాట్లాడతారు, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే అవి వద్దంటారు. ఈరోజు పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి, వయసు మిగిలిన వాళ్ళకి, కొంతమంది వితంతువులకి, వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ వాళ్ళు బయటకు వచ్చి తెచ్చుకోవాలంటే కష్టము. అదే కాకుండా వాళ్ళు పనులకి వాటికి పోతూ ఉంటారు. వాళ్ళకి మన వాలంటీ చేత ఉదయాన్నే పోయి ఇస్తే బాగుంటుందని ఒక మంచి మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు మన వాలంటీ వ్యవస్థను నియమించి ఈరోజు 10-50 కుటుంబాలకి వాలంటీర్స్ పోయేసి అక్కడ వాళ్ళకి ఏమి అవసరమో, చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు. పాపం మన ఇప్పుడు టీడీపీ అభ్యర్థి కూడా చదువుకోలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు చదువుకోలేదు. అందుకే మన మీటింగు చెప్తా ఉన్నారు, వాళ్ళు చేసిన ఫ్రాడ్ కూడా వాళ్ళకి తెలియలేదంట, చదువుకోలేదు కాబట్టి. అటువంటి చదువుకునే చాలా మంది ఉంటారు. వాళ్ళకి మంచి చేసేదానికి మన వాలంటీ వ్యవస్థ పోయేసి వాళ్ళ ఏరియాకి వాళ్ళకి ఏం కావాలా, ఏ విధంగా వాళ్ళకి పథకాలు అందజేయాలా, ఎటువంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పి చేయించిన బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. కానీ ఈరోజు మనం ప్రతిరోజు కూడా 1వ తారీఖు వచ్చిందంటే నెలకి ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఇంటి తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అటువంటి వారికి, ముసలి వారికి, నడవలేని వారికి, పాపం మంచాన పడి ఉన్న వారికి, వితంతువుకి, అటువంటి వారికి ఈరోజు పెన్షన్ ఇంటికి పోయి తీసుకెళ్ళిస్తున్నారు అని చెప్పి కోర్టులో స్టే అయించి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి ఈరోజు ఆ పెన్షన్స్ ఇవ్వకూడదు, వాళ్ళే వచ్చి తీసుకోవాలా అని వాలంటీర్స్కి ఆ ఉన్న రైట్స్ని తీసేసిన దుర్భాగుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరూ ఇక్కడ గమనించండి. ఈరోజు పెన్షన్స్కి ఒక్క నెల పాపం ఇవి సచివాలయం పోయి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తుంటే వాటిని ఇంటికి పంపించకుండా మీరే పోయి సచివాలయం తెచ్చుకోవాలని చెప్పటం, ఈరోజు కోర్టులో స్టే తేవడం, ఇది ప్రతి ఒక్క అవతాత, ప్రతి ఒక్క అక్కజగమ్మ, ప్రతి ఒక్క హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కావచ్చు, ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా అది చెప్పండి. అదేవిధంగా సిద్ధం సభ మన కావలి 6వ తారీఖు జరగబోతామని. ఈరోజు సిద్ధం అంటే ఎవ్రీబడి మన అందరూ కూడా మేము సిద్ధం అంటున్నారు. ఈరోజు సిద్ధం అంటే మేమంతా సిద్ధం అంటున్నారు. కాబట్టి ఆ సిద్ధం సభకి విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు జరగబోయే సిద్ధం సభకి అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ సభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సహాయ సహకారాలకి మా ముస్నూర్ 14-15 వార్డులలో ఎక్కువ ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీ సోదరులు ఉంటారు. వాళ్ళందరూ ఆకర్షితులై మన ప్రతాపన్న చేస్తున్న సహాయ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు ఎంతో ఆనందపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 2 వార్డుల నుంచి అత్యధికంగా చేరటం జరిగింది. గతంలో కూడా ముస్నూర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డా లాంటిది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఉండింది. కొంతమంది ఒక 2-3 చేరంగానే ముస్నూరు కావలి ఖాళీలు అనేవి ఎక్కడా ఉండవు. మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో నీటి బిందువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కావలిలో తెలుగుదేశం పార్టీ ఒక మురికి కాలువ లాంటిది. కావలి పట్టణంలో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కావల్లో మెజార్టీలే సంతరించుకుంటాయి. ఇది కూడా 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావల్లో మన ప్రతాపన్న 3వసారి అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మినిస్టర్గా చూసుకోవాలని మన కావలి ప్రజలందరి కలగా భావిస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక సీట్లు ఇచ్చి రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ